చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈ సంవత్సర కాలంలో అంతకుముందు ఏ పాలకులు కూడా ఎదుర్కోనంత తీవ్ర వ్యతిరేకత, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. సో తాజాగా మనకున్న సమాచారం ప్రకారం ఈ ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తే కాదు, చాలామంది మంత్రుల్లో, ఎమ్మెల్యేల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మంత్రిత్వ శాఖలు తన క్యాబినెట్లో ఉన్నటువంటి కొందరు మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల మీద ఉంది. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ విషయంలో వీళ్ళు ఎక్కువ ధరకు కొనడం దగ్గర నుంచి మొదలుపెట్టిన ఊరు పేరు లేని, నామరూపాలు లేని కంపెనీలకు వేల కోట్ల విలువ చేసే భూమి విశాఖపట్నంలో ఇవ్వడం మీద, అండ్ పదే పదే అమరావతిని ఇంత స్థాయిలో ప్రమోట్ చేసుకుంటూ కంప్లీట్గా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా ప్రభుత్వమే దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తున్న విధానం, ఇలా చాలా క్షేత్రస్థాయి వరకు కనుక బెల్ట్ షాపులు రాజ్యం వెళ్తూ ఉండడం, సంక్షేమ పథకాలు ఇంకా ప్రజలకు అమలు చేయకపోవడం, ప్రజల్లో కనీసం డబ్బు దిరడు కాకపోవడం, కింది వరకు వెళ్తే ప్రజలు నిలదీస్తూ ఉండడం, రకరకాల కారణాలు. అని ఇంకోటి ఏంటి అంటే, అమరావతికి విసిరేసినట్లు దూరంగా ఉండే ఒక ప్రాంతానికి చెందిన మినిస్టర్ వాళ్ళ కుటుంబ సభ్యుడి దగ్గరే తాజాగా అన్న మాటట, అసలు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్నాము, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్నాము, అర్థం కావట్లేదు, అమరావతి చర్చ వచ్చిన ప్రతిసారి అన్నారట ఆయన. ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్నాము, లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్లుగా పనిచేస్తున్నాము, అర్థం కావడం లేదు. పదే పదే దాన్ని ఆ స్థాయిలో ప్రమోట్ చేయడం ద్వారా మిగిలిన ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సో దట్ రాజకీయంగా మన పుట్టి కూడా మునుగుతుంది కదా అన్నది ఆ అమర్చుడి ఆందోళన. అండ్ ఒక్కో మినిస్టర్ది, ఒక్కో ఎమ్మెల్యేది ఒక్కో బాధ. ఇప్పుడు విశాఖపట్నంలో ఊరి పేరు లేని కంపెనీలకు వేల కోట్లు భూములు దారాదత్తం చేస్తూ ఉండడం మీద ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది, అసంతృప్తి ఉంది. ఇప్పటికిప్పుడు బయటకు అక్కలేరు, బట్ వాళ్ళ సన్నిహితుల దగ్గర అయితే వాళ్ళ అసంతృప్తి వెళ్ళగక్కుతూ ఉన్నారు. ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత ఎమ్మెల్యేలకు, మంత్రులకు అయితే తాకుతూ ఉంది. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకొని ఎవరు బయటపడరు కదా. అండ్ ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ₹2.49 జగన్మోహన్ రెడ్డి కొంటే మనం అన్ని తీవ్ర ఆరోపణలు చేసాం. ఇప్పుడేమో వెళ్ళి దీన్ని మనం ₹4.60 మనం కొంటూ ఉంటే దాని మీద వైసీపీ విమర్శలు చేస్తుంది కదా. ఈ ఎపిసోడ్ మీద వెళ్ళి మీడియా సమావేశం పెట్టుకుని ఒక మినిస్టర్కి చెబితే ఎలా సమర్థించుకోవాలి, ఏమని మాట్లాడాలి? ₹2.49 వాళ్ళు కొన్నప్పుడు విమర్శలు చేసాం, ₹4.60 మనం ఏ విధంగా కొనాలి, కొన్నదాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలి, సమర్థించుకుంటే ఎలా మాట్లాడాలి అని ఆయన కూడా తీవ్ర ఫ్రస్ట్రేషన్కు గురయ్యారట. చాలా అంశాలు. అమరావతిలో ఏమో కోట్ల రూపాయల భూమి పలుకుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వ ప్రెస్టీజియస్ సంస్థలకు కూడా కోట్లలో ఎకరా భూమి అమ్మి, అటువైపు విశాఖపట్నంలో ఏమో ఫ్రీగా 99 కుప్పల ఎకరాల భూమి ఇచ్చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కూటమి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఏదో టైం చూసుకొని చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ అసంతృప్తిని బయటపెట్టబోతున్నారా అంటే రాబోయే రోజుల్లో పొలిటికల్ సినారియో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని మీద డిపెండ్ అయ్యి వీళ్ళ అసంతృప్తి బయటకు వస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా దేవస్థానాల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు, తిరుమల తిరుపతిలో సంఘటనలు, మొన్న సింహాద్రి అప్పన్న ఆలయ సన్నిధిలో జరిగినటువంటి ఇవన్నీ కూడా మద్యం పాలసీస్ దగ్గర నుంచి, ఇసుక దొరకపోవడం దగ్గర నుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎమ్మెల్యేలకు తాకుతుంది, మంత్రులకు తాకుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. అండ్ వాళ్ళ ప్రభుత్వం కొందరి ప్రయోజనాల కోసం వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వీళ్ళకి నచ్చట్లేదు. బట్ డైరెక్ట్గా అపోజ్ చేయలేకున్నారు, ఇప్పటికిప్పుడు బయట పెట్టలేరు.
సో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద ప్రజలే కాదు, సొంత మినిస్టర్లు, సొంత కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. సో కాసింత బ్రేకో స్పేసో దొరికితే ఈ అమాత్యులు ఎమ్మెల్యేలు వాళ్ళ అసంతృప్తిని ఖచ్చితంగా బయటపెడతారు. మీరు చూస్తూ ఉండండి.